ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. రక్షితుడు వెనుకకు జారుట అనే విషయాల గురించి ధ్యానం చేసుకుంటూ వెనుకకు జారిన వాళ్ళు మళ్ళీ తిరిగి దేవుని సహవాసానికి ప్రవేశించాలి అని ముందు వర్తమానంలో తెలుసుకున్నాం. వెనక్కి జారిపోయి తిరిగి ప్రభువులో ఆయన కృపలోనికి మనం ప్రవేశించాలి, తండ్రి సాన్నిధ్యానికి రావాలి. తప్పిపోయిన కుమారుడు గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అయితే మనం దేవుని కృపలో ఎదుగుతూ ఉండాలి. దేవుని కృపలో ఎదుగుతూ ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మళ్ళొకసారి చదువుతాను. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అపొస్తలుడైనటువంటి పేతురు చెప్తున్నటువంటి మాట, కృపలో అభివృద్ధి పొందండి. ఒక విశ్వాసి వెనుకకు జారకుండా ఉండాలి అని దృఢ నిశ్చయం చేసుకుంటే కృపలో పెరుగుతూ ఉండాలి. ఎంతగా పెరగాలి అని మనం ఆలోచన చేస్తే విశ్వాసి యొక్క పెరుగుదలకి పరిమితి లేదు. విశ్వాసి యొక్క పెరుగుదలకి పరిమితి లేదు. అన్లిమిటెడ్ అంటాం కదా, అపరిమితంగా మనం దేవుని కృపలో పెరుగుతూ ఉండాలి. ఎందుకు పెరుగుతూ ఉండాలి అంటే మన గురి ఒకటే. ఏంటి మన గురి? క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడుట మన గురి. ఆ గురితో మనం కృపలో పెరుగుతూ ఉండాలి. ఎంతకాలం వరకు పెరగాలి? జీవితాంతం వరకు. మనం ఈ లోకంలో మన జీవితాన్ని ముగించేంత వరకు క్రీస్తు కృపలో మనం ఎదుగుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఎందుకంటే బ్రతికినంతకాలం ఎందుకు అభివృద్ధి చెందాలంటే ఇంకా మనం నిత్యత్వంలోనికి ప్రవేశించలేదు కదా. కాబట్టి మనం యేసుక్రీస్తు అనుగ్రహించే కృపలో అభివృద్ధి పొందాలి. మరి కృపలో పెరగాలి, అభివృద్ధి పొందుతూ ఉండాలి అనుకునేవాళ్ళు కొన్ని విధులు ఖచ్చితంగా చేయాలి. వెనుకకు జారిపోకుండా దేవుని కృపలో మనం ఎదగడానికి కొన్ని నియమాలు మనం పాటించాలి. అవేంటో మనం చూద్దాం. కృపలో పెరగడానికి మనం పాటించాల్సిన నియమాలు. వెనుకకు జారిపోకుండా ఒక వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి వెనుకకు జారిపోకుండా, రక్షించబడి వెనుకకు జారిపోయిన వాడు తిరిగి ప్రభువులోనికి, ప్రభు సాన్నిధ్యంలోకి, సహవాసంలోకి వచ్చిన వాడైనా మళ్ళీ వెనుకకు జారిపోకుండా ఉండడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని కృపలో అభివృద్ధి పొందుతూ ఉండాలి. కాబట్టి దేవుని కృపలో అభివృద్ధి పొందుతూ ఉండాలి అంటే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విధులను మనం పాటించాలి. కొన్ని ప్రాముఖ్యమైన విధులను మనం పాటించాలి. అవేంటో చూద్దాం. మొదటిది మనం మొదటిగా దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ విషయంలో
నిశ్చయత కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చిన రక్షణ విషయంలో నిశ్చయత కలిగి ఉండాలి. 32వ కీర్తన 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుంది. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఇక్కడ దావీదు అంటాడు, నా దోషాన్ని, నేను చేసిన దోషాన్ని నేను కప్పుకోకుండా దేవుని ఎదుట, దేవా నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకున్నాను. అలా ఒప్పుకుంటానని ముందే అనుకుని వచ్చి ఒప్పుకున్నాను. కాబట్టి నీవు నా పాప దోషాన్ని పరిహరించి ఉన్నావు. సెలా అనే మాట అక్కడ చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో సెలా అనే పదం ఎక్కడ మనకు కనిపించినా అప్పటి వరకు చదివిన ఆ భాగాన్ని ఆగి ఆలోచించండి అని అర్థం. అప్పటి వరకు ఆ చదివిన భాగాన్ని ఒకసారి ఆగి దాని గురించి ఆలోచించండి అని అర్థం. మరి ఎందుకు ఇక్కడ ఆగి ఆలోచించాలంటే ఈ వచనం, ఈ 5వ వచనంలో 5వ వచనం అంతా రాసి సెలా అన్నాడు. మనం ఒకటి నేర్చుకుంటున్నాం ఇక్కడ ఏంటంటే, మన దోషం కప్పుకోకూడదు. దేవుని ఎదుట మన పాపాన్ని ఒప్పుకోవాలి. యెహోవా సన్నిధిలో మన అతిక్రమాలను ఒప్పుకోవాలి. 3 మాటలు ఉన్నాయి ఇక్కడ: దోషము, పాపము, అతిక్రమము. ఈ వచనంలో 3 విషయాలు ఉన్నాయి: దోషము, పాపము, అతిక్రమము. దోషము, పాపము, అతిక్రమం. దోషం అంటే తెలియకుండా కొన్నిసార్లు, తెలిసి కొన్నిసార్లు జరిగిపోతూ ఉంటుంది. దోషాన్ని సవరించవచ్చు, పాపాన్ని విడిచిపెట్టవచ్చు. అతిక్రమం అంటే తెలిసి చేసే తప్పుని అతిక్రమం అంటారు. తెలిసి చేసే తప్పుని అతిక్రమము అంటారు. తెలుసు మనకి. ఇప్పుడు పండు తినకూడదని తెలియదా? తెలుసు. ఎలా తెలుసు? దేవుడు చెప్పాడు. ఏమని? దాన్ని ముట్టుకోవద్దు, దాన్ని తినొద్దు, దాన్ని తినుదినమున నిశ్చయముగా నీవు చేస్తావు. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. ఆజ్ఞను అతిక్రమించడం కొన్నిసార్లు పొరపాటుగా జరుగుతాయి, కొన్నిసార్లు తెలిసి జరుగుతాయి, కొన్నిసార్లు కావాలని తెగించి చేస్తాం. ఏదైనా సరే నీకు తెలియకుండా జరిగిన పొరపాటును కూడా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, తెలిసి జరిగిన పాపాన్ని ఒప్పుకోవాలి. కావాలని బుద్ధిపూర్వకంగా చేసేస్తావే తెగించి, దాన్ని కూడా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎప్పుడైతే కప్పుకోకుండా ఒప్పుకుంటామో మన పాప దోషాన్ని, పాపం వల్ల వచ్చేటువంటి దోషాన్ని దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. పాప దోషాన్ని అంతటిని క్షమిస్తాడు. కాబట్టి యేసు రక్తం నిన్ను పవిత్రపరుస్తుంది. అందుకే యోహాను గారు అంటాడు, యేసు రక్తము, 1వ అధ్యాయం 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయు.
ఆయన వెలుగులో ఉన్నాడు, మనం కూడా వెలుగులో నడవాలి. అప్పుడు ఆయనకి మనకి అన్యోన్య సహవాసం లభిస్తుంది. ఎప్పుడైతే అన్యోన్య సహవాసం దొరుకుతుందో ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రీకరిస్తుంది. కాబట్టి రక్షణ గూర్చినటువంటి నిశ్చయత మనం కలిగి ఉండాలి. నువ్వు రక్షించబడ్డావనే విషయం నీకు ఎలా తెలుస్తుంది? ఆత్మలో నిశ్చయత ఉంటుందన్నమాట. ఆత్మలో ఏముంటుంది? నిశ్చయత. నేను రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డనే, నన్ను దేవుడు ప్రేమించాడు, నన్ను దేవుడు రక్షించాడు. మరి యేసుప్రభుని అంగీకరించారా? మీరు అంగీకరించి రక్షణ పొందారా? రక్షణ పొందిన నీవు మళ్ళీ తిరిగి ప్రభువుతో అన్యోన్య సహవాసాన్ని నువ్వు సంతరించుకున్నారా? ఆయన నీ పాపాలు క్షమించాడు అనే సత్యాన్ని మీరు ఖచ్చితంగా కలిగి ఉన్నారా? రక్షణానుభవం లేకపోతే దేవుని కృపలో ఎదగలేము. రక్షణానుభవం పొందుకున్న తర్వాత మన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించకపోతే మనం ప్రభువులో ఎదగలేం, ఆయన కృపలో ఎదగలేం. అసంపూర్ణమైన సమర్పణ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అసంపూర్ణమైన సమర్పణ అనేక సార్లు మనల్ని పడి లేచేటట్టు చేస్తుంది, అనేక సార్లు పడిపోవడానికి కారణం అవుతుంది అసంపూర్ణమైన సమర్పణ. కాబట్టి మనం రక్షణ పొందామనే నిశ్చయత కలిగి ఉన్నాం. రక్షణ పొందిన మనం దేవునికి మన జీవితాన్ని సంపూర్ణ సమర్పణతో సంపూర్ణంగా సమర్పించుకుని మనం కొనసాగాలి. సంపూర్ణ సమర్పణ లేకపోతే, అసంపూర్ణ సమర్పణ నిన్ను ఎదగనివ్వదు, కృపలో ఎదగనివ్వదు అసంపూర్ణ సమర్పణ. కాబట్టి మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. రెండవ విషయం, ప్రతిదినం వేకువనే లేచి మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. ప్రతిదినం మన జీవితాన్ని సమర్పించుకోవాలి. అంటే దాని అర్థం అంటే ప్రతిదినం ఈరోజు నేను ప్రభువుతో నడుస్తాను, ప్రభు సహాయంతో నేను జీవిస్తాను, నాకు ప్రభువు కావాలి, నేను ఏ విధమైనటువంటి అతిక్రమంలో పడను, నా దినచర్య అంతటిపైన దేవుని అధికారం ఉండాలి, ఆయన చెప్పినట్టే చేస్తాను అని ఆయన యొక్క దీవెనలు కోరుకుంటూ, ఆయన సహాయాన్ని కోరుకుంటూ, ఆయన చూపించినటువంటి కృపకై ప్రభువుని స్తుతిస్తూ మనం ముందుకు కొనసాగాలి. దీనికి ఒక విషయం చెప్పుకోవచ్చు. మనం చాలామంది విశ్వాసులు ఆదివారం నాడే వాళ్ళకి దేవుడు గుర్తొస్తాడు, మిగతా రోజుల్లో ప్రభువు గుర్తుకు రాడు. ఆదివారమే ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది కొంతమందికి. ఆదివారమే తలంటుకుని ప్రార్థన చేస్తారు, ఆదివారమే బైబిల్ పట్టుకుంటారు, ఆదివారమే దేవుని సన్నిధిలో ఆరాధిస్తారు. ఒక్క రోజులో ఒక 2-3 గంటలు, రోజంతా కాదులేండి, ఒక రోజులో ఒక 2-3 గంటలు. మరి మిగతా రోజుల్లో ఏంటి మన పరిస్థితి అంటే, మిగతా రోజుల్లో వాక్య పఠనం ఉండదు, ప్రార్థన ఉండదు, దేవుని గురించిన ధ్యాస ఉండదు, దేవుడంటే భయం ఉండదు, దేవుని గురించిన ఆధ్యాత్మిక చింతన ఉండదు, అసలు దేవుడే గుర్తురాడు. లోక సంబంధమైన, ఐహిక సంబంధమైనటువంటి విషయాల్లో వెంపర్లాడుతూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. చాలామంది జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అంటే ప్రతిదినం కూడా మన జీవితాల్ని ప్రభువుకి సమర్పించుకోవాలి. అప్పుడు కదా మనం దేవుని కృపలో ఎదుగుతాం. లేకపోతే వెనక్కి జారిపోతాం.
మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోతాం. అనుదినం కూడా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. అనుదినం. ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే, రాత్రి నువ్వు పడుకోవడానికి ఉపక్రమించే ముందు నీ జీవితాన్ని దైవ పరిశోధనకు అప్పగించాలి. పడుకోబోయే ముందు కొంతమంది అన్నం తినేస్తారు, అలా పడుకుని పోతారు. కొంతమంది పడుకోబోయే ముందు ఎన్ని కబుర్లు చెప్పుకుంటారు అందరితో. ఈ రోజుల్లో కబుర్లు చెప్పేవాళ్ళు కూడా లేరులేండి. ఈ రోజుల్లో ఎవడ బాధ ఆడిదే, ఎవడ దారి వాడిదే, ఎవడ ఫోన్ అట్టుకున్నాడు వెళ్ళి కూర్చుని, స్మార్ట్ ఫోన్స్ కదండి, ఎవడ ఫోన్ వాడు తీసుకుని వెళ్ళి శుభ్రంగా ఆడుకున్నంతసేపు ఆడుకుంటాడు, చూసినంతసేపు చూస్తాడు. తృప్తి లేదు. అందుకే అన్నాడు, చూచుట చేత కంటికి తృప్తి కలుగుటలేదు అంటాడు. చూసి 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 అడు తృప్తి ఉండదు. ఇంకా తృప్తి ఉండదు. ఇక ఆపేద్దాం, ఇంక చాలు పడుకుందాం అనుకోడాడు. 12 అయిపోయినా, 1 గంట అయిపోయినా, 2 అయిపోయినా, 3 అయిపోయినా ఇంకా వాడికి తృప్తి లేదనమాట. లిమిట్ లేదు వాడికి. చాలు అనిపించదు. చాలే రాత్రికి పడుకుందాం అనుకోడు వాడు. ఎవడ సోది వాడిది, ఎవడ గోలాడిది అన్నట్టు. నువ్వు పడకకి వెళ్ళే ముందు నీ జీవితాన్ని దైవ పరిశోధనకు అప్పగించుకోవాలి. 139వ కీర్తనలు అంటాడు కదా దావీదు, దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో, నీకు ఆయాసకరమైనటువంటి మార్గం ఏదైనా ఉందేమో చూడు, నిత్య మార్గంలో నన్ను నడిపించు అంటాడు. నా హృదయాన్ని తెలుసుకో. నా హృదయం నీ ఎదుట సరిగా ఉందా లేదా? నా హృదయం ఏదైనా మోసంలో పడుతుందేమో, నా హృదయంలో ఏదైనా పాపం దాగి ఉందేమో, ఒక్కసారి నన్ను పరిశోధించవా? నా ఆలోచనలు తెలుసుకో బాబు, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో నన్ను చూడు అని దేవుని పరిశోధనకి, దేవుని పరిశీలనకు, దేవుని పరీక్షకు తన హృదయాన్ని, తన మనస్సుని, తన ఆలోచనల్ని, తన క్రియల్ని, తన నడతను అప్పగిస్తున్నాడు. ఇదిగో ఈ రోజంతా ఇలా నడిచాను, ఈ రోజంతా ఇలాగా చేశాను, ఈ రోజంతా ఇలా మాట్లాడాను, ఈ రోజంతా ఇది చూశాను, ఈ రోజంతా నేను విన్నాను. ఇదిగో ఈ నడకలో కానీ, నా మాటలో కానీ, నా చూపుల్లో కానీ, నా తలంపుల్లో కానీ, నా హృదయంలో కానీ ఇవన్నీ పరీక్ష చేయి బాబు. పరీక్ష చేయి, పరిశోధించు. ఏదైనా నీకు ఆయాసం కలిగించే మార్గం ఉందేమో నాకు చూపెట్టు, నాకు చూపించు. పరీక్ష చేస్తేనే కదా, పరిశోధిస్తేనే కదా, పరిశీలిస్తేనే కదా తెలిసేది. నీకు COVID-19 టెస్ట్ చేస్తేనే కదా నీలో ఉందో లేదో తెలుస్తుంది. మరి ఆ టెస్ట్కి నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి కదా. అబ్బాయి నాకేం లేదు, నేను చేయించుకోనంటే నీకు ఎలా తెలిసేది ఉందో లేదో? అప్పగించుకోవాలి కదా. అలాగ మన జీవితాన్ని పడకకు వెళ్ళే ముందు ఒకసారి ప్రభువుకి అప్పగించాలి. మన హృదయాన్ని, మన తలంపుల్ని ప్రభువుకి అప్పగించి, నన్ను శోధించయ్యా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు. నీకు ఆయాసం కలిగించే విషయం ఏదైనా చేశానా నేను? నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందా? నిన్నెక్కడైనా అవమానపరిచానా? నిన్నెక్కడైనా దుఃఖపెట్టానా? నీకు ఇష్టం కాని పని చేశానా అని మనం ఏం చేయాలి? దేవుని పరిశోధనకి మనం
అప్పగించుకోవాలి. తెలిసి తెలిసి ఏ చిన్న పాపమైనా నీలో ఉంటే అది నీ జీవితానికి నష్టం కలుగుతుంది. కాబట్టి మనం పడకకు వెళ్ళక ముందు మన జీవితాన్ని దేవుని పరిశోధనకు అప్పగించుకోవాలి ప్రతిదినం. నాలుగవది మనం చూస్తే అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. అనుదినము దేవుని వాక్యాన్ని మనం చదవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ప్రభు ఒక మాట చెప్తారు. ఐదు 39 లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. పరిశోధించుచున్నారు అనే చోట ఒకటని ఇంకేసి ఫుట్ నోట్స్లో రాశాడు, పరిశోధించండి. లేఖనాలను ఏం చేయాలంట? పరిశోధించాలి. లేఖనాన్ని లోతైన భావంతో చూడాలి. పైపైన మాటలు కాదు, అక్షరార్థం కాదు మనం తెలుసుకోవాల్సింది. చరిత్ర కాదు మనం తెలుసుకోవాల్సింది. అలాగని చరిత్ర తెలుసుకోవద్దని నేను చెప్పట్లేదు. చరిత్ర తెలుసుకుంటే మనం ఇంకా ఆధ్యాత్మికంగా బలపడడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది చరిత్ర తెలుసుకుని వదిలేస్తారు, కొంతమంది అక్షరార్థంగా ఆలోచిస్తారు. కొంతమంది పైపైన చదివేసుకుంటూ వెళ్ళిపోతారు. లోతుని, ఆధ్యాత్మిక లోతును, వాక్యంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన లోతును పరిశోధించరు. వాక్యాన్ని లోతుగా మనం పరిశోధించినప్పుడు ఆ వాక్యంలో గద్దింపు ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, వాగ్దానాలు ఉంటాయి. దేవుని వాక్యంలో ఎన్ని ఉంటాయి? దేవుని వాక్యంలో గద్దింపు ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, వాగ్దానాలు ఉంటాయి దేవుని వాక్యంలో. అవి నీకు అర్థం కావాలి. ఒకవేళ నేను గద్దిస్తున్నాడు అనుకో ప్రభు వాక్యం ద్వారా, నువ్వు దిద్దుకోవాలి. హెచ్చరించాడు, నువ్వు ఎలా చేస్తున్నావంటే అలా చేయకు, ఇలా చెయ్యి అన్నాడు. అలాగే ప్రభు ఆ వాక్య ప్రకారంగానే చేస్తాను అని చేయడానికి పూనుకోవాలి. వాగ్దానాలు ఇచ్చాడనుకో, అబ్బా ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడని ఆ వాగ్దానాన్ని మనం అనుభవించాలి. కాబట్టి ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. అప్పుడే కృపలో ఎదగగలం, వెనకకు జారిపోకుండా ఉండగలం. సంవత్సరానికి ఒక్కసారైనా సరే పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ముగించాలి. సంవత్సరానికి ఒక్కసారైనా సరే ప్రతి ఒక్క విశ్వాసి చదివి ముగించాలి. సంవత్సరానికి ఒకసారి. విశ్వాసులకు చెప్తున్నాను, సేవకులకు చెప్పట్లే మాట. సేవకులు రోజు చదవాలి, వారాల్లోనే చదివేయాలి, నెలల్లోనే చదివేయాలి. సేవకుడికి కాదు నేను చెప్పేది, విశ్వాసులకు చెప్తున్నాను. విశ్వాసి తప్పనిసరిగా సంవత్సరానికి ఒక్కసారైనా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ముగించాలి. రక్షణ పొంది ఇంతకాలమై ఉంటుంది చాలామంది. కొంతమందికి 5 ఏళ్ళు, కొంతమందికి 10 ఏళ్ళు, కొంతమందికి 15 ఏళ్ళు, కొంతమందికి 20 ఏళ్ళు అయి ఉంటుంది రక్షణ పొంది బాప్తీసం తీసుకుని. ఎప్పటికీ ఒక్క వాక్యం, ఒక్కసారి కూడా బైబిల్ చదివి ఉండరు నాకు తెలిసినంతవరకు. కాబట్టి గమనించండి, దేవుని వాక్యాన్ని నువ్వు చదవకపోతే ఆయన మార్గాలు నీకు ఎలా తెలుస్తాయి?
దేవుని వాక్యం నువ్వు చదవకపోతే ఆయన చిత్తం నీకు ఎలా బయలుపడుతుంది? దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే నువ్వు ఎలా జయ జీవితాన్ని జీవిస్తావు? దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోకపోతే నువ్వు అపవాదిని ఎలా జయిస్తావు? దేవుని వాక్యం నువ్వు చదవకపోతే నీకు ఎలాగ ఆదరణ దొరుకుతుంది? దేవుని వాక్యం నువ్వు చదవకపోతే నీకు నెమ్మది ఎక్కడ ఉంటుంది? దేవుని వాక్యం చదవకపోతే నీలో స్థిరం ఎలా వస్తుంది? అస్థిరులమైపోతాం. అందుకే నీ వాక్యం నన్ను బ్రతికించింది అంటాడు 119వ కీర్తనకారుడు. బాధలో ఇదే నాకు నెమ్మదిచ్చింది అంటాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుని వాక్యాన్ని మనం గైకోవాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. దైవ వాక్యాన్ని మన జీవిత సూత్రంగా గైకోవాలి. అందుకే 119వ కీర్తనకారుడు అంటాడు, నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వాళ్ళు తూలి తొట్టిల్లడానికి ఏమాత్రం అవకాశం లేదు అంటాడు. డిఎల్ మోడీ గారని ఒక భక్తుడు, ఆయన అన్నాడు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టి జయ జీవితాన్ని జీవించిన వాడిని నేను ఎన్నడూ చూడలేదు అంటాడు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టి జయ జీవితం జీవించిన వాడిని ఎవరిని కూడా నేను ఎప్పటివరకు చూడలేదు అంటాడు. కాబట్టి అనుదినము దేవుని వాక్యాన్ని మనం చదవాలి. అప్పుడు కృపలో ఎదుగుతాం, వెనుకకు జారిపోకుండా మనల్ని మనం స్థిరపరచుకోగలుగుతాం. ఐదవ విషయం, నీ జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థనని నిర్లక్ష్య పెట్టొద్దు. నీ జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థనని నిర్లక్ష్య పెట్టొద్దు. ప్రార్థించే ఆత్మ, ప్రార్థనాత్మ నీ మీద నిలిచి ఉండేటట్లు నువ్వు జాగ్రత్త పడాలి. ప్రార్థనాత్మ నీ యందు నిలిచి ఉండేది ఎప్పుడో తెలుసా? నీ హృదయంలో పాపానికి చోటు ఇవ్వనంత వరకు. ప్రార్థించమని నీ ఆత్మ ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు నువ్వు వెంటనే విధేయుడు అవ్వాలి. ఆయా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ప్రార్థనా పరులతో కలిసి మనం ప్రార్థిస్తూ ఉండాలి. కాబట్టి ప్రార్థించడం నిర్లక్ష్య పెట్టవద్దు. మనం చెప్పుకోగలం, మనకు తెలుసు మన జీవితం ఎలాంటిదో. చాలామంది అసలు ప్రార్థనే చేయరు. చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ప్రార్థనలో పెదవుల్లోంచి వస్తాయి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ వారి మనస్సులు దేవునికి దూరంగా ఉంటాయి. ఈ ప్రజలు తమ పెదవులతో నాకు ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది అంటాడు ప్రభు. కాబట్టి గమనించండి, ప్రార్థించడాన్ని ఎప్పుడూ నిర్లక్ష్య పెట్టకండి. అప్పుడే నువ్వు దేవుని కృపలో ఎదుగుతావు, లేదా వెనకకు జారిపోతావు. ప్రార్థనకి బద్ధశత్రువు పాపం. ఒకవేళ పాపం నీలో ఉంటే నువ్వు ప్రార్థన చేయలేవు. పాపాన్ని నీలో పెట్టుకుని నువ్వు ఎలా చేస్తావు ప్రార్థన? నువ్వు ప్రార్థనకు ఉపక్రమించావు అనుకో, పాపాన్ని చేస్తూ నీ మనస్సాక్షి నీతో అంటుంది, ఇదిగో నువ్వు ఈ పాపం చేసావు కదా, ఇలాంటి పాపిని దేవుణ్ణి ప్రార్థించవచ్చా? ఇలాంటి పాపి మాటలు, ప్రార్థనలు దేవుడు వింటాడా?
గుడ్డివాడు అంటాడు కదా యోహాను సువార్తలో, దేవుడు పాపుల మనవి ఆలకించడని నాకు తెలుసు అంటాడు. కాబట్టి పాపానికి మూల శత్రువు అయినటువంటి, క్షమించాలి, ప్రార్థనకు బద్ధ శత్రువు అయినటువంటి పాపం అనే మూలాన్ని మనం తీసిపడేయాలి. ప్రార్థనను ఎప్పుడు నిర్లక్ష్య పెట్టకూడదు. ఇప్పుడు కొన్నిసార్లు ప్రార్థనకు ఆటంకాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం కోపంతో ఉంటాం. కోపంతో ఉంటే ప్రార్థన ఎలా చేస్తాం? కొన్నిసార్లు మనం దూషిస్తూ ఉంటాం, అప్పుడు ప్రార్థన చేయలేం. కొన్నిసార్లు పాపంలో ఉంటాం, అప్పుడు ప్రార్థన చేయలేం. కాబట్టి గమనించండి, మనం ప్రార్థనని ఎప్పుడు నిర్లక్ష్య పెట్టకూడదు. ఎప్పుడు నిర్లక్ష్య పెట్టకూడదు. ప్రార్థనలో మనం స్వపరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకోవాలి. ప్రార్థనలో మన సొంత అక్కర్ల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మనం ఇతరుల కోసం విజ్ఞాపన చేయాలి. ప్రార్థనలో మనం దేవుని స్తుతించాలి. చేసిన మేళ్లకు ఉపకారాలకు స్తుతించాలి. అందుకే పౌలు గారు అంటాడు కదా, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, అన్నిటికంటే ముఖ్యంగా మనుష్యులందరి కొరకు, రాజులు అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతి, ఇవి చేయాలి. మనం ప్రార్థనలు ఈ 4 ఉండాలి. మనుష్యులందరి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన మన గురించి మనం చేసుకునేది ప్రార్థన, ఇతరుల కోసం చేసేది విజ్ఞాపన. ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు. యాచన అంటే అడ్డుపడడం. ఇప్పుడు చూడండి, మనం పిల్లల్ని కొట్టేటప్పుడు ముసలోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు అడ్డుపడతారు. బాబు కొట్టకు బాబు, పోన్లే బాబు అని అడ్డుపడతా ఉంటారు. ఒక్కోసారి వాళ్ళకు కూడా దెబ్బలు తగులుతూ ఉంటారు. మోషే అడ్డుపడ్డాడు. ఇదిగో వీళ్ళ పాపాలను క్షమించావా, సరే, వీళ్ళ పాపాలను క్షమించు, లేకపోతే నా పేరు నీ గ్రంథంలోంచి తీసేయి. ప్రభు సన్నిధిలో అడ్డుపడ్డాడు. నా పాపాన్ని క్షమించు, వీళ్ళ పాపాలు క్షమించు, ఇశ్రాయేలు చేసిన పాపాలు, లేకపోతే నా పేరు నీ గ్రంథం నుంచి తీసేయి అంటాడు. నీ పేరు నేను ఎందుకు తీస్తాను? పాపం చేసినోడు ఎవడో ఆడి పేరు తీసేస్తానన్నాడు ప్రభు. మరి పేరు తీయకపోతే ఏం చేయాలా? వాడు పాపాలు క్షమించాలి. అలాగా ప్రభు మోషేని బట్టి ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు, నన్ను బట్టి అంటూ ఉంటాడు మోషే. కాబట్టి అడ్డుపడాలి మనం. యాచన అంటే అదే. కృతజ్ఞతాస్తుతి, దేవుడు చేసిన మేళ్లకు ఉపకారాలకు ఆయన పట్ల మనం కృతజ్ఞత కనపరచాలి. కాబట్టి ప్రార్థనను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. 6వది, మనం దేవుని కృపలో పెరుగుతూ వెనకకు జారిపోకుండా ఉండాలంటే మన మనస్సు, మన ఆత్మ శుద్ధీకరించబడుతూ ఉండాలి. మన మనస్సు, మన ఆత్మ
శుద్ధీకరించబడుతూ ఉండాలి. సేవ శరీరాన్ని, వాక్య ధ్యానం మనస్సుని, ప్రార్థన ఆత్మని శుద్ధీకరిస్తూ ఉంటాయి. బాగా గమనించండి. పరిచర్య మన శరీరాన్ని, సేవ అంటే అదే, సేవ అన్న పరిచర్య అన్న ఒకటే. పరిచర్య మన శరీరాన్ని, వాక్య ధ్యానం మన మనస్సుని, ప్రార్థన మన ఆత్మని శుద్ధీకరిస్తాయి. కాబట్టి మనం శరీరాన్ని, మనస్సును, ఆత్మను మనం శుద్ధీకరించుకుంటూ ఉండాలి. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రం చోటు ఇవ్వకూడదు. మన మనస్సు కల్మషం అవ్వకుండా, మన మనస్సుకి కల్మషం అంటకుండా మన మనస్సును శుద్ధి చేసుకోవాలి, కాపాడుకోవాలి. మన ఆత్మ అంధకారంలోకి, అంధత్వంలోకి వెళ్ళిపోకుండా ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. శరీరాన్ని, మనస్సును, హృదయాన్ని, ఆత్మను శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ శరీరానుసారంగా ప్రవర్తిస్తూ శరీర కార్యాలు చేసామనుకోండి, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానము అంటాడు పౌలు గారు రోమాపత్రికలో. కాబట్టి మనం ఎప్పటికప్పుడు మన శరీరాన్ని, మన మనస్సును, మన ఆత్మను శుద్ధి చేసుకుంటూ ఉండాలి. 7వది, కొన్ని సమయాల్లో మనం కొన్ని శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. ఎంత ప్రయత్నించినా సరే ఆ శోధనలో మనకు జయం లభించినట్లు కనపడదు. అప్పుడు మనకు నిరాశ ఎదురవుతుంది. మనం ఎదుర్కొనే శోధనలో మనకు జయం లభించినప్పుడు నిరాశ మనలో పేరుకుపోతుంది. నిరాశ వచ్చేస్తుంది. నిరాశ అనేది సాతాను యొక్క చివరి ఆయుధం. వాడేసే చివరి బాణం అన్నమాట, ఆఖరి బాణం. కాబట్టి ఈ శోధనల్లో, ఆ శోధనలు జయించుటకు, ఎదుర్కోవడానికి ఆత్మ సంబంధమైన బంధువులతో కలిసి ప్రార్థించాలి. నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మీద ఆధారపడాలి. ధైర్యంగా కృపా సింహాసనం వద్దకు చేరాలి. అందుకే ప్రభు గురించి రాస్తాడు హెబ్రీ గ్రంథకర్త, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయాల్లో మనవలే శోధించబడినా ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. కనుక మనం కూడా కనికరించబడి సమయోచితమైన ఆ దేవుని సహాయం కొరకు కృప పొందుకునేటట్లు ధైర్యంతో కృపా సింహాసనం యొద్దకు చేరదాము అంటాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 7వ అధ్యాయం 25లో కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఎదుర్కొనేటువంటి శోధనలో మనకు జయం లభించినప్పుడు నిరాశపడకుండా ప్రభు బిడ్డలతో కలిసి ప్రార్థన చేస్తూ మన కొరకు విజ్ఞాపన చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనకున్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శోధనలు జయించాడు. మన వలె శోధించబడ్డాడు అన్ని విషయాల్లో,
కానీ ఆయన ఏ పాపము లేనివాడుగా ఉన్నాడు అని ఆయన్ని తలంచుకొని దేవుడిచ్చే సహాయం కొరకు, ఆయన ఇచ్చే కృపను పొందుకోవడం కొరకు ధైర్యంగా ప్రభు సన్నిధికి చేరి మనం ప్రార్థించాలి. ఇంకా మనం చూస్తే 8వదిగా, ఏమో ఇప్పుడు బాగానే ఉన్నాను, రేపు పొద్దున పడిపోతానేమో, రేపు పొద్దున తొట్టిల్లిపోతానేమో, రేపు పొద్దున నిలబడగలనో లేదో అనే భయం ఉంటుంది కొంతమందికి. ఎక్కువ శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా నేను తొలగిపోతానేమో, తొట్టిల్లిపోతానేమో అనే భయం చాలామందికి కలుగుతూ ఉంటుంది. అలాంటి భయం మనం పెట్టుకోకూడదు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడేవాడు అంటాడు యోధా పత్రిక 24-25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడు సకల యుగములలో కలుగునుగాక. సకల యుగములను కలుగునుగాక అంటాడు. తొట్టిల్లిపోకుండా మనల్ని కాపాడుతాడు. తొట్టిల్లిపోకుండా తన మహిమ ఎదుట మనల్ని ఆనందంతో నిర్దోషులుగా నిలబెడతాడు. కాబట్టి తొట్టిల్లిపోతామనేటువంటి భయం అవసరం లేదు. తొట్టిల్లిపోకుండా మనల్ని కాపాడగలడు. అలాంటి భయాన్ని మనం పెట్టుకోకూడదు. మేము పడిపోతామేమో, జారిపోతామేమో, భయమే మనల్ని పాడు చేస్తుంది. భయపడద్దు. దేనికి భయపడకూడదు? ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే భయపడకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన విశ్వాసం సన్నగిల్లిపోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మన విశ్వాసం సన్నగిల్లకూడదు. మన విశ్వాసం పైనుండి బాగా చెప్తాం. లక్ష్మి ఉన్న పొజిషన్లో, మేరీ ఉన్న పొజిషన్లో మనం ఉంటే మనకు తెలుసుద్ది ఎంత భయం, ఎంత ఏడుపు, ఎంత దుఃఖం వస్తుందో. అలాంటి పరిస్థితుల్లో కూడా తొట్టిల్లిపోకూడదు. తొట్టిల్లకుండా ఉంటాం. తొట్టిల్లకుండా మనం కాపాడతాడు దేవుడు. ధైర్యాన్ని ఇస్తాడు, నిబ్బరాన్ని ఇస్తాడు. నిబ్బరాన్ని ఇస్తాడు. ఏమో ఈ కష్టాల్లో తొలగిపోతానేమో, ఈ బాధల్లో దేవుణ్ణి దూషించేస్తానేమో, ఈ నష్టంలో నేను దేవుడిని అంటిపెట్టుకుంటలేనేమో. ఇలాంటి భయాలని ఎందుకు నీకు? తొట్టిల్లకుండా నేను కాపాడతాడు. నీ కుటుంబాన్ని నిలబెడతాడు, నీ జీవితాన్ని నిలబెడతాడు, నీ పరిస్థితులు చక్కబెడతాడు. ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే 9వది, విశ్వాసులతో కలిసి సహవాస కూడికల్లో సేవ విషయంలో ఏకీభవించాలి. ఇది నీ ఎడల దేవునికి ఉన్నటువంటి ఏర్పాటు. సహవాస కూటాల్లో నువ్వు హాజరు కాకపోతే దేవుడు నిన్ను కలుసుకోలేడు. సహవాసంలో మనం ఉన్నప్పుడు బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా మనం ప్రత్యేకించుకోవాలి. ఇప్పుడు ఆదివారం ఆరాధించడానికి వచ్చావు. ఆరాధనలో భాగాలేంటి చెప్పండి? ఆదివారంలో భాగాలేంటి? ప్రారంభ ప్రార్థన, పాటలు పాడుట, ఆరాధనకు సంబంధించిన వాక్యాన్ని వినుట, అందరూ కలిసి ఏకీభవించి ఆరాధించుట, రెండవ వర్తమానంగా హెచ్చరికలు వినుట, ప్రభు బల్లారాధనలో పాలు పొందుట, కానుకలు సమర్పించుట. ఇవన్నీ కదా ఆరాధనలో. ఇవన్నీ భాగాలు. ఇందులో ఒకదాన్ని నువ్వు మిస్ అయినా నువ్వు నీ మనస్సుని
ఈ బాహ్య ప్రపంచం నుండి ప్రత్యేకించుకోవట్లేదన్నమాట. మరి చాలామంది అలాగే ప్రత్యేకించుకోవట్లేదు. బాహ్య ప్రపంచం నుంచి వాళ్ళని వాళ్ళు ప్రత్యేకించుకోవట్లేదు. వస్తూ సెల్ ఫోన్ కూడా తెచ్చుకుంటారు. పాటలు పాడేటప్పుడు పాటలు పాడరు. ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నారు అది వినరు. ఆమెను అనాలి కాబట్టి యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి అనగానే ఆమెను అనే మాట ఆటోమేటిక్గా మన నోట్లోంచి వచ్చేస్తుంది. అసలు ఎప్పుడు ఆమెను అనాలి? ఎప్పుడు ఆమెను అనాలి? అది వాళ్ళు చేసే ప్రార్థన ఆమోదయోగ్యంగా ఉంటే ఆమెను అనాలి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒకవేళ పాస్టర్ గారు ప్రభువా వీళ్ళందరినీ నాశనం చేశాను, ఆయన వీళ్ళందరినీ ఎందుకు పనికిరాని వాళ్ళకి చేసేయండి, వీళ్ళకి బుద్ధి లేదు ప్రభువా, యేసునామములో వేడుకుంటున్నామా తండ్రి అన్నాడు అనుకో, ఆమెనేస్తారు దానికి కూడా. ఎందుకంటే వినరు వాక్యం, ప్రార్థన చేసిన వినరు. నిద్రవుతారు కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు వాట్సాప్ ఆన్ చేస్తారు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇవి ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు మెసేజ్లు పెట్టుకోవడం, అక్కడి నుంచి అక్కడ ఉండగానే మెసేజ్లు పెట్టుకోండి. ఏం మెసేజ్లు? నీ చీర చాలా ఎక్సలెంటే, ఎక్కడ కొన్నావు? ఒక ఆవిడ పెట్టిన మెసేజ్ ఫ్రెండ్కి. అదే ఫ్రెండ్ అంటే వీళ్ళు మొదటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళ కొలీగ్స్, పలకరించుకుంటాక లేదుగా. ఎక్కడున్నావే అని పెడదొకద్ది. ఏంటి నువ్వు ఎక్కడున్నావు? కామెంట్స్, మరి వెనక్కి తిరిగి చూడరా అని ఇట్టాడు ఒకడు మెసేజ్. నువ్వేం చేస్తున్నావు? ఎక్కడున్నావు? బాహ్య ప్రపంచంలోంచి దైవికమైనటువంటి ఆలోచనలోకి వచ్చావా? నువ్వు మందిరానికి వచ్చావు, కానీ ప్రత్యేకించుకో. దేవుణ్ణి మాత్రమే సేవించు. నీ మనస్సు, నీ దృష్టి, నీ వినికిడి, నీ ఆలోచన, నీ తలంపు, నీ ఊహ, నీ హృదయం, నీ స్పర్శ ప్రభుతోనే ఉండాలి. బాహ్య ప్రపంచం నుంచి ప్రత్యేకించుకుని దేవుని మాత్రమే నువ్వు ఆరాధించు. ఒకవేళ నీ సంఘం, నువ్వు ఉన్న సంఘం నామకార్థమైన సంఘం అయితే నువ్వు ప్రత్యేకించుకో. ఆత్మ సంబంధులతో ఐక్యపరుచుకో. సాక్ష్యం ఇచ్చే వాళ్ళతో ఏకీభవించు. ప్రార్థనా పరులతో ప్రార్థించు. స్తుతిస్తున్నప్పుడు స్తోత్రార్పణ చేయి. వాక్యాన్ని విను. వర్తమానాన్ని మన మనసులో దాచుకో. ఒకవేళ నామకార్థ సంఘాలైతే పేరుకు మాత్రమే సంఘాలు, అక్కడ ఆత్మీయత లేదు, వదిలే. అవిశ్వాసుల్లో నుండి వేరుపడు. శరీరానుసారులుగా ఉండే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా పో. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి ఏమంటాడు. హెబ్రీ పత్రిక 4:2 వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటించబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. పదో అధ్యాయం
24, 25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యాలు చేయుటకు ఒకరికొకడు పురికొల్పవాలని ఆలోచిద్దాం. వాళ్ళు వినలేదా? ఇశ్రాయేలీలు విన్నారు. 16 వచనం 3:16 అంటాడు, విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారు అందరే కదా. ఎవరి మీద ఆయన 40 ఏళ్ళు కోపగించాడు? పాపం చేసిన వారి మీదే కదా. వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని ఎవరిని గురించి చెప్పాడు? ప్రమాణం చేశాడు. అవిధేయులైన వారిని గురించే కదా. కాబట్టి వాళ్ళ అవిధేయత వల్ల, వాళ్ళ పాపం వల్ల, దేవునికి విరోధంగా ఆయన కోపం పుట్టించినందువల్ల వాళ్ళు కనాను దేశంలోకి ప్రవేశించలేకపోయారు. వాళ్ళకు దేవుడు ప్రకటించాడు ఈ వార్త. వాళ్ళకు ప్రకటించలేదా? వాళ్ళకు ప్రకటించినట్టే దేవుడు ఈనాడు మనకు కూడా దేవుడు సువార్త ప్రకటించాడు. కానీ వాళ్ళు విన్న వాళ్ళతో కలిసి విశ్వాసం కలిగి ఉండలేదు. కాబట్టి విన్నటువంటి వాక్యం మాటలు వాళ్ళకు నిష్ప్రయోజనం అయిపోయినాయి. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి విశ్వాసులతో కలిసి సహవాస కూటాల్లో నువ్వు ఏకీభవిస్తూ ఉంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు. పదవ విషయం, నీకు సమయం దొరికినప్పుడల్లా నువ్వు సాక్ష్యం ఇస్తూ ఉండు. సమయం దొరికినప్పుడల్లా నీవు సాక్ష్యం ఇవ్వు. తరుణం దొరికినప్పుడల్లా. సాక్ష్యం అంటే సేవకులకి విశ్వాసులకి ఇచ్చేది కాదు. సాక్ష్యం దేవుణ్ణి ఎరగని అన్ని జనులకు ఇచ్చేది సాక్ష్యం. సాక్ష్యం అంటే మా గేదె 4 లీటర్లు పాలెత్తుందే, మా కోళ్ళు గుడ్లు బాగా పెడతానే, కాలు నొప్పి తగ్గిపోయింది, నడునొప్పి పోయింది, రోగం పోయింది, దెయ్యం వదిలేసింది. ఇది కాదు సాక్ష్యం. ఇది కాదు. నీవు ఎలాంటి వాడివి, ఎలాంటి దానివి ఒకప్పుడు, ఇప్పుడు దేవుడు ఎలా నిన్ను మార్చాడు. నీ ఒకప్పటి జీవితం ఎలాంటిది, ఇప్పుడు నీ జీవితం ఎలాంటిది, యేసుక్రీస్తు ద్వారా నువ్వు పొందుకున్నటువంటి ఆత్మ సంబంధమైన మేళ్ళు ఏంటి. ఇది సాక్ష్యం అంటే. కాబట్టి తరుణం దొరికినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా నువ్వు ఇతరులకి నీ సాక్ష్యాన్ని పంచుకోవాలి. నీ సాక్ష్యాన్ని నువ్వు పంచుకోవాలంటే నీవు క్రైస్తవుడిగా నీ సాక్ష్యం సరైనదై ఉండాలి. రహస్యంగా క్రైస్తవ్యం చేయడం అనేది దేవుని వాక్యానుసారం కాదు. నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా రహస్యంగా ఉండలేడు. చాలామంది అంటూ ఉంటారు, మేము కూడా యేసుప్రభుని నమ్ముకున్నామండి, బాప్తీసం తీసుకున్నాం, కాబట్టి మందిరానికి వెళ్ళమండి, మా వాళ్ళందరూ ఒప్పుకోరండి, ఏదో రహస్యంగా ఇంట్లో చేసుకుంటున్నామండి. రహస్య క్రైస్తవ్యం అనేది ప్రభు మెచ్చేది కాదు. అందుకే మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కదా అంటాడు ప్రభు. మంచం కింద పెట్టరు కదా అంటాడు. దీపస్తంభం మీదే పెడతారు కదా అన్నాడు మత్తయి సువార్త 5లో. కొంచెం అంటే వ్యాపారం, మంచం అంటే సోమరితనం. దీపం వెలిగించి మంచం కింద పెడితే ప్రమాదం, కొంచెం కింద పెట్టినా ప్రమాదం. కొంచెం కింద పెడితే ఆరిపోద్ది, మంచం కింద పెడితే తగలబెట్టేస్తుంది. మరి ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద పెడతారు. మనం దీపంలు అంటాం. మనం వెలిగించాలి, వెలుగునివ్వాలి, వెలుగును పంచాలి. అదే సాక్ష్యం అంటే. దేవుని గురించి ఇతరులకు చెప్పాలి. ప్రభు అంటారు కదా, నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడు ఎవడో మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గల సింహాసనం ముందు ఆసీనుడైనప్పుడు తన పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు నేను వాడిని సిగ్గుపడతాను, నేను వాడి గురించి చెప్పడానికి సిగ్గుపడతానంట. కాబట్టి మనుషుల ఎదుట దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించాలి.
సువార్త అంటే ఏంటి? దేవుని గురించి చెప్పడమే సువార్త అంటే. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది కదా, 11వ వచనంలో, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు. వారి ప్రాణాపాయం వచ్చినా సరే తమ ప్రాణాలను ఎంతమాత్రం వాళ్ళు ప్రేమించిన వాళ్ళు కాదు. అపవాదిని జయించాలంటే గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, మనం ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి అపవాదిని జయించవచ్చు. కాబట్టి తరుణం దొరికినప్పుడల్లా నువ్వు సాక్ష్యం ఇస్తూ ఉండాలి. 11వది, ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, ఎంత బాధైనా ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం సంసిద్ధులుగా ఉండాలి. ఎలా ఉండాలి? సంసిద్ధులుగా ఉండాలి. ఎంత కష్టమైనా సరే, ప్రతి చిన్న విషయంలో కూడా మనం దేవుని చిత్తాన్ని జరిగించడానికి సంసిద్ధులుగా ఉండాలి. యోహాను సువార్తలో ప్రభు అంటారు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడం, ఆయన పని తుదముట్టించడం నాకు ఆహారం అయ్యా అన్నాడు ప్రభు. యోహాను సువార్త 4:34. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడం అంటాడు. కాబట్టి ఎంత కష్టమైనా సరే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సంసిద్ధులుగా ఉండాలి. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఆఖరి మాట, మన జీవితం అంతా దేవుని లక్షణాలతో మనం నిండిపోవాలి. దైవ లక్షణాలు నీలో మెండుగా ఉండాలి. దైవ లక్షణాలు. అందుకే పేతురు గారు అంటాడు తన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనం నుంచి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి అంటాడు. ఇవి మీకు కలిగి విస్తరిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో అవి మిమ్మల్ని సోమరులుగానైనా నిష్ఫలులుగానైనా కాకుండా చేస్తాయి. ఇవి ఎవరికి లేకపోతాయో వాడు గుడ్డివాడైపోతాడు, దూరదృష్టి లేనివాడైపోతాడు. కాబట్టి మీరు ఇలాంటి క్రియలు చేస్తూ ఉంటే ఎప్పుడు తొట్టిల్లరు అంటాడు. కాబట్టి మనం మన జీవితాన్ని అంతటిని దైవ లక్షణాలతో మనం నింపుకోవాలి. అప్పుడు మనం సోమరులు అవ్వం, నిష్ఫలులుగా మిగిలిపోం. కాబట్టి రక్షణ పొందినటువంటి విశ్వాసి దేవుని కృపలో ఎదుగుతూ ఉండాలి. దేవుని కృపలో ఎదుగుతూ ఉండాలి. దేవుని కృపలో ఎదుగుతూ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. దేవుని కృపలో ఎదగాలి. దేవుని కృపలో మనం ఎదుగుతూ ఉంటే మనం వెనకకు పడిపోకుండా, వెనకకు జారిపోకుండా ఎదుగుతూ ఉంటాం. మరి అలా ఎదుగుతూ ఉండాలంటే ఏ లక్షణాలు ఉండాలి? రక్షణ పొంది రక్షణ నిశ్చయత కలిగి ఉండాలి. ప్రతి దినం మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. ప్రతి దినం మన జీవితాన్ని దైవ పరిశోధనకు అప్పగించుకోవాలి. అనుదినము దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రార్థనను ఎప్పుడూ నిర్లక్ష్య పెట్టకూడదు. శరీరాన్ని, మనసును, ఆత్మను శుద్ధీకరించుకుంటూ ఉండాలి. శోధనలో నీకు జయం రానప్పుడు నిరాశ చెందక దేవుని బలము చేత, శక్తి చేత మనం కొనసాగాలి. తొట్టిల్లిపోతామేమో అనే భయం ఎప్పుడు పెట్టుకోకూడదు. విశ్వాసులతో కలిసి కూడికల్లో ఏకీభవించి
బలం పొందాలి. తరుణం దొరికినప్పుడల్లా మనం ఇతరులకి సాక్ష్యమిస్తూ ఉండాలి. కష్టతరమైన ప్రతి చిన్న విషయంలో దైవ చిత్తానికి మనం తలొగ్గాలి. మన జీవితాన్ని దైవికమైన లక్షణాలతో మనం నింపుకోవాలి. అప్పుడు వెనుకకు జారిపోకుండా భక్తిలో స్థిరులుగా ఉండగలము. కాబట్టి దేవుని కృపలో ఎదుగుతూ వెనుకకు జారిపోకుండా దేవుని కృపలో పెరుగుతూ ఉండాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రాలు. రక్షణ పొంది మేము నీ కృపలో ఎదగాలి. నీ కృపలో ఎదగడం అనేది అది మా జీవితానికి ఎంతో మేలు. నీ కృపలో ఎదుగుతూ వెనకకు జారిపోకుండా భక్తిలో ఎదుగుతూ ఉండాలి అంటే మేము చేయాల్సిన విషయాలు తెలియపరిచారు. రక్షణ నిశ్చయత కలిగి ఉండాలి. మా జీవితాన్ని మీకు సమర్పించుకోవాలి. ప్రతిదినం మమ్మల్ని మేము పరిశోధించుకోవాలి. నీ వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారంగా నడవాలి. ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకోవాలి. శోధనల్లో నిరాశపడకూడదు. తొట్టిల్లిపోతామేమో, పడిపోతామేమో అనే భయం, ఆందోళన మాకు అక్కర్లేదు. విశ్వాసులతో కలిసి కూడికల్లో ఏకీభవించి మేము దేవుణ్ణి మిమ్మల్ని కలుసుకుని మీ ద్వారా బలపడేటట్టు సహాయం చేయండి. తరుణం దొరికినప్పుడల్లా మా సాక్షి జీవితాన్ని ఇతరులతో పంచుకోవడానికి సరైన సాక్షి జీవితాన్ని మేము కూడా కలిగి ఉండేటప్పుడు సహాయం చేయండి. కష్టతరమైన ప్రతి విషయంలో నీ చిత్తాన్ని అవలంబించేటట్టు మా జీవితాన్ని నిండా మీ లక్షణాలతో కలిగి జీవించేటట్టు సహాయం చేయండి. మీ చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా, ఈ రీతిగా ఈ ఉదయం మేము కలిసి ఈ వాక్యాన్ని విని బలపడుటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ మరలా తిరిగి రాత్రి 7:30 గంటలకు కలుసుకుని మీ వాక్యాన్ని విని మేలు పొందేటట్టు సహాయం చేయండి. మా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి, స్తుతించి, సమర్పించి, బ్రతిమలాడి వేడుకుంటూ ఈ వాక్యానుసారంగా మమ్మల్ని జీవింపచేయమని, వెనుకకు జారిపోయినా మీ కృప మా పట్ల ఉంది, మీ ప్రేమ నుంచి మేము పడిపోలేదనే విషయాన్ని జ్ఞాపం చేసుకుని మీ దగ్గరకు చేరి మీరు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకునేలాగా మీ కృప కాపుదల మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో